హల్లెలూయా. సాక్ష్యాల్లో దేవుని నామాన్ని తనను తాను మహిమపరుచుకున్నాడు. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యములో నుంచి కొంత వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యంలో నుంచి 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 18వ అధ్యాయము వచన భాగం 9 చదువుతున్నాం. 2వ సమూయేలు గ్రంథము అబ్షాలోము కంచర గాడిద మీద ఎక్కి పోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచర గాడిద ఏంటట? గొప్ప మస్తకి వృక్షము యొక్క ఆకాశమునకును భూమికిను మధ్యన వేలాడుచుండగా అతని క్రిందనున్న కంచరి గాడిద సాగిపోయాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపమైన తండ్రి, దయగలిగిన యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఈ పునరుద్ధాన దినాన ప్రభువా, పునరుద్ధాన ఆరాధనలో ఇప్పటి వరకు మేము మీరు చేసిన మేలులను ఉపకారములను ఇచ్చిన సమయాన్ని అనుకూలతను బట్టి ప్రభువా నేను స్తుతించాం, మహిమపరిచాం ప్రభువా. ఈ సన్నిధికి వచ్చిన మా ఎల్లరిని మీరు ఒకసారి దృష్టి ఉంచమని అయినా మరలా నీ స్వరమును వినాలని యోచి ఉండగా ప్రభువా, ప్రతి వారు అయినా నిన్ను వెతికే వారికి నువ్వు దొరికేవాడివిగా ఉన్నావు ప్రభువా. కనుక మా చెవులు మా హృదయము నిన్ను వెతికే విధంగా ఉండటానికి మధ్యాహ్న సమయంలో పౌలు శీలలో వాక్యం చెప్పుచుండగా ఓదారగుప్పుడు అమ్ముకుంటున్న లూదియా హృదయం ఏ విధంగా దైవజనుడు చెప్పు వాక్యం మీద దృష్టి ఇచ్చిందో ప్రభువా, ఎప్పుడైతే తన చెవులు తన హృదయము ప్రభా దేవుని వాక్యం మీద ఉంచిందో అప్పుడు ఆమె హృదయం తెరవబడింది, ఆమె హృదయం నింపబడింది, ఆమె రక్షణ పొందుకుంది, ఇల్లు రక్షించబడింది అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువా చేరి ఉన్న మా అందరితో మీరు మాట్లాడమని సహాయం దయచేయమని మీ కృపను కోరుకుంటూ నిలబడి దాసుని నిష్ప్రయోజకున్నయ్యా నేను ఒట్టి వాడను ప్రభువా, నీ నోటి పూరగా నన్ను వాడుకొని ఈ నామాన్ని మీరు మహిమపరచుకున్నామని, నన్ను నీ సులువు చాటును మరుగుపరచమని నేను స్తుతిస్తూ మహిమపరుస్తూ గణపరుస్తూ ఈ సమయాన్ని నన్ను నీ చేతులుగా కూర్చున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మన యొక్క వాక్య ధ్యానము యొక్క మూలాంశం ఏంటంటే పరుగు. ఏంటది? పరుగు. పరిగెడుతున్న ఒక జంతువుల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ జంతువు పేరు ఏంటంట? కంచరగాడిద. ఏంటది? కంచరగాడిద. భౌతికంగా చాలా మందిని ఎవరైనా కోపం వచ్చినప్పుడు తిట్టేటప్పుడు వాడే పదం అది, అవునా? ఏంటంటారు? అదే కంచరగాడిద అంటారు. అంటే కంచరగాడిద అనేది ఎందుకు తిడతారంటే అతని బాధ్యతను మర్చిపోయి అటు ఇటు తిరుగులాడేవాడిని కంచరగాడిద అంటారు. అతని పనిని మర్చిపోయి తిరిగేవాడిని కంచరగాడిద అంటారు కదా. అతని పనిని అతని యొక్క బాధ్యతను మర్చిపోయి అటు ఇటు తిరిగే వాళ్ళని కంచరగాడిద అంటారు. కాబట్టి మరి మనం చదువుకున్న వాక్య భాగంలో కూడా మరి గాడిదను మనం జ్ఞాపకం చేసుకునే ముందు గాడిద మీద ఉన్న మరొక గాడిదను మనం జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. ఎందుకు ఆ పదం నేను వాడానంటే ఆ పదం వాడటానికి నేను అర్హుండని నేను అనుకోను, కానీ అయినప్పటికీ వచ్చింది. ఏదేమైనప్పటికీ ఆ గాడిద మీద, ఆ కంచర గాడిద మీద ఉన్న ఆ రాజు పేరు ఏంటంట? యువరాజు పేరు అబ్షాలోము. అబ్షాలోము అంటే చాలా అందమైన వాడు, సౌందర్యవంతుడు. అతని నేత్రాలు, అతని యొక్క జుట్టును గురించి, అతని యొక్క సౌందర్యాన్ని గురించి చాలా అద్భుతంగా రాయబడింది బైబిల్ గ్రంథంలో కదా. చాలా అద్భుతంగా రాశారు. దావీదు కుమారుడైన ఈ అబ్షాలోము జీవితంలో అనేక మలుపులు తిరిగింది. తన జీవితం, తన యొక్క జీవిత విధానములో తనకి సలహాదారిగా ఉన్న ఎవరైనా స్నేహితులైనా
విన్నారా? అబ్షాలోము జీవితంలో స్నేహితులు తన జీవితాన్ని మలుపులు తిప్పేశారు. అతని సలహాదారులు అతని జీవితాన్ని మలుపులు తిప్పేశారు. తిన్నని మార్గంలో తన నడపక తను ఏం చేశారంటే వంకర త్రోవల వైపు నడిపేసి తన జీవితాన్ని నాశనం చేశారు. చేరేదా చప్పుడు హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మరి ఈ అబ్షాలోము ఇక్కడ మనం చదువుకున్న ఈ 9వ వచన భాగంలో ఈ అబ్షాలోము యొక్క జుట్టు మస్తకి వృక్షానికి ఇరుక్కొని ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్నాడంట. జుట్టు మరి ఆ వృక్షానికి ఇరుక్కొని వేలాడబడటానికి గల కారణం ఏంటి? అతని జుట్టుల గురించి బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకంగా రాయబడింది. రింగుల జుట్టు, ఉంగరాల జుట్టు, చక్కని జుట్టు, అందమైన జుట్టు, ఎంతో సౌందర్యమైన జుట్టు అని రాయబడింది. ఇట్లాగే మరి ఇప్పుడు చాలా మంది కూడా మరి మగవాళ్ళు కూడా ఏం చేస్తారు, బాగా ఇక్కడ దాకా పెంచుకొని రింగులు తిప్పి రంగులేసి, అంటే తెల్లగా లేకపోయినా కానీ తెలుపు రంగు వేసేస్తాడు. ఉంటే తెల్లగానైనా ఉండాలా లేకపోతే నల్లగానైనా ఉండాలా. వీడికి ఆ రెండు కాకుండా రంగులన్నీ వేస్తా ఉంటారు. అంతరా చూసారు మీరు? చాలా మంది చూస్తుంటాం. ఇప్పుడు అదంతా ఏదో అన్నారు, ఫ్యాషన్ అంటున్నారు. ఇది ఏ ఫ్యాషన్? ఆ ఫ్యాషన్ పేరేంటి? ఎడదాకా పెంచుకొని అబ్షాలోము జుట్టులాగా పెంచుకున్న వారి ఆ జుట్టు ఫ్యాషన్ ఏంటంటే అబ్షాలోము జుట్టు. ఏం జుట్టు? అబ్షాలోము జుట్టు. ఆ జుట్టు ఫ్యాషన్ అబ్షాలోము జుట్టు. కాబట్టి మరి ఆ జుట్టు వలన తనకు ఏమన్నా మేలు జరిగిందా? కీడే జరిగింది. ఆ అందమైన జుట్టు పోయి ఆ గుర్రం మీద వెళ్తా ఉంటే అది గాలికి ఎగిరి 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 అట్లాగే పోతా ఉండగా ఆ చెట్టుగిరికి పోయి మధ్యలో పడ్డాడు. ఏదేమైనప్పటికీ జుట్టు ప్రాముఖ్యమైనది కాదు. కానీ ఇక్కడ మనం చెప్పుకునే అంశం ఏంటంటే మరి అలాగూ పారిపోవటానికి కంచరగాడికి మీద ప్రయాణం చేయడానికి గల కారణం ఏంటంటే తాను చేసిన ఒక అతిక్రమం ఏంటంటే తాను చేసిన ఒక వ్యతిరేక స్వభావం. అదేంటంట? ఎవరి మీద కాలు ఎత్తాడు? అతను తన తండ్రి మీద కాలు ఎత్తాడు. చెప్పండి, ఎవరి మీద? దావీదు మీద కాలు ఎత్తాడు. దావీదు ఎవరు? తనకి కొడుకు, తన తండ్రి. మరి దావీదు చనిపోక మునిపే దావీదు సింహాసనాన్ని నేను దక్కించుకోవాలా, లాక్కోవాలా. ఏంటంట? లాక్కోవాలనే స్వభావం కలిగినోడు. అలాంటి లాక్కోవాలనే స్వభావం కలిగి అక్కడున్న మరి ఒకరిని అడిగాడంట, అరే నాయనా, నేను దావీదు యొక్క సింహాసనం, నా తండ్రి సింహాసనాన్ని నేను తీసుకోవాలనుకుంటున్నాను, ఏంటి సలహా ఇవ్వమంటే వాడన్నా అంట, నీకేం పర్లేదు, అతను సంహరించింది ఆ సింహాసనాన్ని తీసుకోవాలనంట. ఆ తర్వాత వాడి మీద నమ్మకం లేక వాడికి డబ్బులు ఇచ్చేసి పంపించాడంట. అర్థమవుతుందా? వాడు ప్రవచించాడు, ఆయన దావీదును తరింపరేసి దావీదుని ఎమ్మడపడు, దావీదు ఏ గృహంలో ఉన్నాడు చూసి చంపేసి ఆ సింహానాన్ని సంపూర్ణంగా నువ్వు అధిష్ఠించవచ్చు, చంపేసేయమన్నాడు. చంపగలవన్నాడు. తర్వాత ఎందుకు అనుమానం వచ్చింది? చెప్పినోడు తన స్నేహితుడే. స్నేహితుడైనప్పటికీ వీడు మంచోడు కాదు, వీడు రోకాలకు పనిచేసేవాడు కానీ యథార్థంగా పనిచేసేవాడు కాదు. కాబట్టి ఈయన నమ్మకూడదు అనుకున్నాడు. తర్వాత ఇంకొకటి పిలిపించాడు, అయ్యా, నేను దావీదును, పారిపోయిన దావీదు, నా తండ్రి అయిన దావీదును సంహరించాలనుకుంటున్నా, ఏంటి పరిస్థితి అని అడిగాడు. నాయన, నీకు వచ్చిన ఆలోచన వల్ల నీకు కీడే కనపడుతుంది కానీ మేలేమీ కనపడుతున్నా. అసలు దావీదు అంటే ఏమనుకున్నాను? దావీదు అంటే నువ్వేమనుకున్నా? దావీదు ఎలాంటి వాడు తెలుసా? దావీదు యుద్ధ భూమిలో దిగినాక దావీదు పలానా త్రోవలో వస్తున్నాడు అని తెలిసి సింహపు గుండె కలిగిన యుద్ధ వీరులు సైతము గుండె పగిలి చేస్తారంట. ఏంటంట? సింహపు గుండె కలిగిన వారు సైతము దావీదు ఈ త్రోవలో వస్తున్నాడు, అతను మనకి ఎదురు పడతాడేమోనని, అతను ఎదురు పడితే తనతో ఏ విధంగా యుద్ధం చేయాలనే దిగుతో చచ్చిపోతారు. మనోవేద అంటారే, అలాంటి మనోవేదతో చచ్చిపోతారు. అలాంటి యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు దావీదు కదా. అలాంటి దావీదుని ఎదుర్కోవడానికి నువ్వు ఎలా వెళ్తున్నావురా నాయన? అతనికి వచ్చే ఆ కోపానికి, లేకపోతే అతని ముందు నువ్వు నిలబడలేవు, ఎందుకు పనికిరావు. సింహపు గుండె కలిగిన సైతము, శత్రువులు సైతమే అతను ఎదురుపడక ముందు చచ్చిపోతారు, ఎదురు పడతాడేమోనని భయంతో. అలాంటిది నువ్వు అతని మీదకి వెళ్తావేంటి? నీకేమీ మేలు జరుగుతాడు. అప్పుడు అన్నాడు, అందుకనే నేను నిన్ను నమ్మను. ఎప్పుడు చూడు నాకు ఒక మంచి మాట అన్నా చెప్తామేమో, ఆశీర్వాదకరమైన మాట చెప్తామేమో, అనుకూలంగా చెప్తామేమో అనుకుంటా. ఎప్పుడు చూడు నాకు ఒకటి కూడా నా మనసు కోరిక తగ్గట్టుగా నువ్వు చెప్పవే అని అన్నాడంట. చెప్పకూడదు ఏమవుతాం. హల్లెలూయా హల్లెలూయా. దైవజనుడు ఆ విధంగా ఉండాలా. దైవజనుడు దేవుని చిత్తాన్ని చెప్పేవాడు అయి ఉండాలి కానీ నీ ఇష్టాన్ని చెప్పేవాడు కాదు. నీ ఇష్టాన్ని చెప్పేవాడు ఇంకొకరున్నాడు, డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడా? వాడికి కాలుగులు వచ్చినాయి, వెళ్ళిపోయాడు, సంకలా పెట్టుకుని వెళ్ళిపోయాడు. వాడిని ఏ విధంగా ఉండగానే దీవెన 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 అని చెప్పేస్తారు. అంటే కాదు, దేవుని చిత్తం అదా? కానే కాదు.
దేవుని చిత్తం ఏంటంటే దావీదుకి ఎదురు తిరగటం అనేది దేవుని చిత్తం కాదు. నీ తండ్రితో నువ్వు యుద్ధం చేయడం అనేది దేవుని చిత్తం కాదు. అవునా? అయితే మరి ఏదేమైనప్పటికీ మనము అబ్షాలోము చేసిన ఆ పని తనకి అది కీడును తెచ్చిపెట్టేసింది. ఇక్కడ మనం ఆ 9వ వచన భాగంలో చూస్తే దావీదు ఏం చేశారంటే, అయ్యా నా కొడుకు యుద్ధానికి వస్తున్నాడు మనం సంహరించడానికి, కాబట్టి నా కొడుకును ఒక్కడిని వదిలిపెట్టండి. యవాబుతో చెప్పాడు. యవాబు అనేవాడు సర్వ సైన్యాధ్యక్షుడు. యవాబుతో ఏం చెప్పాడంటే, యవాబు ఆ బాలుడైన అబ్షాలోముని ఏమీ చేయవాకయ్యా, నన్ను బట్టి అతను ఏమీ చేయబాకు అని చెప్పి యుద్ధానికి పంపించాడు. యుద్ధానికి వెళ్ళారు, అందరిని సంహరిస్తా ఉన్నారు, యుద్ధం జరుగుతూ ఉంది. అప్పుడు ఒకడు ఏం చేశాడంటే యవాబు దగ్గరికి వచ్చి, అయ్యా నా ఏలినవాడా, అబ్షాలోము మస్తకి వృక్షానికి ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్నాడు, ఫలానా చోట నేను చూసి వచ్చాను అన్నాడంట. అప్పుడు ఈ యావాబు అతనితో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, అరే చూసి ఇక్కడికి ఎలా వచ్చితివి ఏంటంట, చూసి ఇక్కడికి ఎలా వచ్చితివి, నీ బాణం విడిచి తన గుండెలో చేర్చకపోయేవా అన్నాడంట. నీవు పోయి పరుగు పరుగున పోయి వాడిని చంపితే నీకు 10 తులాలు వెండిస్తానంట. ఎన్ని తులాలు? 10 తులాలు వెండిచ్చేవాడిని, నా నడికట్టించి నిన్ను సన్మానించేవాడిని కదా, అక్కడ చూసి ఇక్కడికి ఎలా వచ్చితివని అన్నాడు. అప్పుడు ఈయనేమన్నాడు తెలుసా, నువ్వు 10 తులాలు కాదు 1000 తులాలు ఇచ్చినా కానీ అతని మీద చెయ్యి వెయ్యను అని అన్నాడు. నీకు అర్థమవుతుందా? అరే నువ్వు 10 తులాలు ఇస్తానంటున్నావు. ఆ రోజుల్లో 10 తులాలు చాలా విలువైంది. 10 తులాలు వెండిస్తానన్నావు అతను చంపితే. అతన్ని నేను సులువుగా అతనితో కష్టపడకుండా యుద్ధంతో ఊరికి చిన్న బాణమే చంపేయచ్చు. కానీ దావీదు నాకు నీతో చెప్పడం నేను విన్నా. అమ్మా, తర్వాత దావీదు సముఖంలోకి పోయినాక నీవే నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతావు, నీ కుమారుడైన అబ్షాలోమును చంపింది నేనేనంటావు, ఆయన నన్ను సంహరించమంటే నీ కత్తితో నన్ను సంహరిస్తావు, కాబట్టి నేను ఆ పని చేయను. 1000 తులాలు వెండిచ్చినా గానీ ఆ పని చేయను అన్నాడు. ఎందుకు? రాజు మాటకి నేను కట్టుబడ్డా, రాజు యొక్క ఆ మాటకి నేను కట్టుబడినా, నేను ఆ పని చేయను అన్నాడు. నువ్వు ఆ పని చేయకపోతే నేను చూస్తా ఉంటానా అని చెప్పి పరుగున వెళ్ళిపోయి 3 బాణాలు తీసుకొని ఏం చేశాడు? చంపేశాడు. గాల్లోనే చంపేశాడు. చంపేసి అక్కడ జరిగిన గొప్ప విషయం ఏంటంటే, చంపి ఒక లోయలో పడేసి అక్కడ రాళ్ళ గొప్పగా వేసేసి ఒక స్తంభాన్ని నిలబెట్టేశారు, అంటే సమాధి చేసి పడేశారు. ఇప్పుడు ఈ విషయం యుద్ధంలో ఏం జరిగిందనే సమాచారం కొరకు ఎదురు చూస్తున్నారు దావీదు, అక్కడ ఉన్నవారు ఎదురు చూస్తూ ఉన్నారు. దావీదు దగ్గరికి సమాచారం తీసుకెళ్లాలా, శుభ సమాచారం తీసుకెళ్తే రాజులు మెల్ల ఉన్న బంగారాలు కానుకలు ఇచ్చి సన్మానిస్తారు. అవునా? అవునా కాదా? కానీ ఇప్పుడు ఈ సమాచారం ఎవరు తీసుకెళ్లాలా? ఇప్పుడు ఇక్కడ మనం చదువుకుంటే అతని పేరు చూద్దాం. 11వ వచనం. సమాచారం చెప్పిన వారితో అడిను. అందుకు వాడు, ఎవరినైనా అబ్షాలోమును ఎవడను ముట్టకుండా జాగ్రత్త పడమని రాజు నీకును అభిషేకిని ఇత్తయికిని ఆజ్ఞ ఇచ్చుచుండగా నేను వింటిని. నేను విన్నాను. 1000 తులాలు వెండి, నువ్వు 1000 తులాలు వెండిచ్చినా కానీ నా పని చేయను అన్నాడంట. అయితే తర్వాత మరి అబ్షాలోము చంపేశారు, అదంతా అయిపోయింది. అయితే ఈ సమాచారం తీసుకెళ్తానికి ఈ వ్యక్తి ఈ 19వ వచనం చూద్దాం. సాదోకు కుమారుడైన అహియాసను, వినండి, సాదోకు కుమారుడైన అహియాసు అను నేను పరిగెత్తుకొని పోయి యెహోవా తన శత్రువును ఓడించనని సమాచారం అంతా నేను పోయి రాజుకు చెప్తానయ్యా, యుద్ధంలో మనం గెలిచామని చెప్తాను, నన్ను అమ్మని అడిగాడు. నాయకు చూడండి చెప్తా, యుద్ధంలో మనం గెలిచామనే సమాచారం నేను ఎవరికి చెప్తానన్నాడు? రాజుకు పోయి చెప్తాను. ఏం పేరు అతని పేరు? అహియాసు, అహిమయాసు. అహిమయాసు, ఈ అహిమయాసు అని అడిగాడు యవాబుని. యవాబు అన్నాడు, నువ్వు పోవద్దులే అని అన్నాడు. అట్ట కాదయ్యా నేనే పోతానని పదే 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 అతను ఇసుకెత్తన్నాడు. అప్పుడు అన్నాడు, ఏమయ్యా అహిమయాసు, ఈ వర్తమానం తీసుకెళ్తానికి రాజు ఏమైనా కానుకలు ఏమైనా ఇస్తాడా? అయ్యా నీ కొడుకు చచ్చిపోయాడంటే గోప పెట్టి కొడతాడు, కాబట్టి దుర్వార్తను వేళ ఇంత తొందరగా మోసుకెళ్తానంటున్నావు, తొందరపడవా, కాగు, ఈ రోజు కాదులే తర్వాత చెప్తాంలే అని అన్నాడు. తర్వాత చెప్తామని ఇతను నాపి
తనకు అనుకూలంగా వర్తమానం తీసుకెళ్లేవాడిని ఒకడు పంపించాడు. బాగా అర్థం చేసుకోండి. తనకు అనుకూలంగా వర్తమానం తీసుకెళ్లేవాడిని ఒకడు పంపిస్తే వాడు వెళ్ళిపోయినాక మరలా ఈ అహిమయస్సు అడుగుతున్నాడు, యవాబు నువ్వు ఒక్కసారి నాకు సెలవు ఇయ్యి, నేను పోయి గబగబా రాజు దగ్గరికి వెళ్ళి నీ శత్రువులందరూ సంహరించారని చెప్తాను అని అంటున్నాడు. సరే, ఎటు నాకు అనుకూలంగా చెప్పేవాడు పోయాడు కాబట్టి వీడు తర్వాత ఏం చెప్పినా కానీ ఆయన నమ్మలే. యుద్ధంలో కొడుకు చచ్చిపోయాడు అంతేగాని నేను చంపానని మాత్రం ఈ రాజుకు తెలియదు, వీడు చెప్పినా ఇప్పుడు నమ్మడు. ఎందుకంటే ముందు పిటిషనే, ముందు ఎఫ్ఐఆరే ఏది నమోదైతే వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉన్నది అన్నట్టుగా పంపించాడు. తర్వాత ఈ అహిమయస్ ఏం చేశాడంటే అడ్డదారిని వాడికంటే ముందు వెళ్ళాడు. బాగా వినండి, ఏం చేశాడు? అడ్డదారిని రాజుగారి దగ్గరికి వాడికంటే ముందు వెళ్ళాడు. అప్పుడు ఒకడు పైన కోటకుమ్మం మీద నుండి చూస్తా ఉన్నాడు. రాజుతో ఈ విధంగా, రాజా ఒకడు పరుగు పరుగున ఒక్కడే వస్తున్నాడు అంటే వాడు సమాచారం, యుద్ధంలో ఏం జరిగిందో సమాచారం తీసుకొస్తున్నాడు అని అన్నాడంట రాజు. తర్వాత కూర్చేపాగి, రాజా వాడు వెనక వాళ్ళు కూడా పరిగెత్తుకొస్తున్నాడు అన్నాడంట. బాగా వినండి, వాడు వెనక వాళ్ళు కూడా పరిగెత్తుకొస్తున్నాడు అన్నాడంట. వాడు వెనక వాళ్ళు కూడా పరిగెత్తుకొస్తాడన్న తర్వాత ముందొచ్చేవాడు ఎవడు అని తెలుసుకుంటే అహిమయస్సు. అతను చాలా మంచివాడు, అతను మంచి వార్త తీసుకొస్తాడు అని అన్నాడంట. బాగా వినాలి ఇది. అతను చాలా మంచివాడు, మంచి వార్త తీసుకొస్తాడు అన్నాడంట. రానే వచ్చాడు. రాజా నీ శత్రువుని యెహోవా మరి సంహరించేశాడు, దేవుడు అప్పచెప్పేశాడు, వారందరూ సంహరించారు, మనమే గెలిచాం అన్నాడు. అప్పుడు రాజు ఒక మాట్లాడుతూ, అంత తర్వాత సంగతి నాయన, ముందు నా కుమారుడైన నా బాలుడైన అబ్షలోము ఏ విధంగా ఉన్నాడు, వాళ్ళ క్షేమ సమాచారం చెప్పరా బాబు అన్నాడు. రాజా గెలవటం అయితే మనమే గెలిచాం కానీ అక్కడ కొద్దిగా నేను వచ్చినప్పుడు నన్ను యావాబు పంపించినప్పుడు, ఆ సర్వ సైనాధ్యక్షుడైన యావాబు నన్ను పంపించినప్పుడు అల్లరి జరుగుతుంది. ఆ అల్లరిలో ఎవరున్నారో ఏదో నాకు తెలియదు, నీ కొడుకుని గురించి నాకు వర్తమానం తెలియదు. బాగా ఇది గుర్తుపెట్టుకోవాలి మనం, ఇది ఒక సూత్రం. తర్వాత ఇంకొకడు వచ్చాడు, వాడు చెప్పాడు, వాడు అయ్యా ఇట్లా సంగతి అంత అయిపోయింది, కథ అయిపోయింది అని చెప్పాడు. అంటే యావాబు చంపాడని చెప్పకపోయినా కానీ నీ కుమారుడు కూడా చచ్చిపోయాడని చెప్పాడు. అప్పుడు గుండె పగిలి మనోడు గుడ్డలు తెచ్చుకొని ఎడుస్తున్నాడు, అయ్యా నా కుమారుడైన అబ్షలోము నీ బదులు నేను చనిపోతే బాగుండే అని ఏడుస్తున్నాడు. ఈ జరిగిన కథ అంతట్లో అబ్షలోము చనిపోయాడు. మనం ముగ్గురు గురించి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ముగ్గురులో కచ్చరగాడిది ఒకటి, రెండోది కాదు, తర్వాత వర్తమానం తీసుకెళ్ళాడే అహిమయస్సు. ఈ అహిమయస్సు అనేవాడు పరుగున వెళ్ళిన ఏమైనా ఉపయోగమా? చూడండి, పరుగున నేను చెప్తా అని వెళ్ళాడు. చెప్పలేదా? కానీ ఏమనుకున్నాడు? తన కొడుకైన అబ్షలోమును చంపింది నేనేనని చెప్తాడేమోనని భయపడ్డాడు యోవాబు. కానీ ఈ అహిమయస్సు వెళ్ళి చెప్పలా. ఇప్పుడు రాజుకి క్షేమాన్ని కోరాడా కోరలేదా? క్షేమే కోరాడు, చెప్పలా. కాబట్టి ఇందులో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు నాకు బయలుపరిచిన ఆ సత్యం ఏంటంటే, నేను అనుభవజ్ఞుల ద్వారా విన్న మాట కూడా ఏంటంటే, గొప్ప కారణం ఈ అహిమయస్సు మనసులో ఒకటి ఉంది. అహిమయస్సు ఎవరిని నమ్మాడంటే సైన్యాన్ని నమ్మాడు, కొడుకుని నమ్మాడు, రాజ్యాన్ని నమ్మాడు. దావీదు ఈ రాజ్యం అంతటి కొరకు ప్రయాసపడ్డాడు, దేవుడు తనను ఎన్నుకున్నాడు. కానీ దావీదు మీద సమస్త కుట్ర పన్నేసింది. కొడుకు తిరుగుబాటు చేశాడు. దావీదు మీద కొడుకే కట్టెత్తాడు, కొడుకే దావీదు చంపాలని చూస్తున్నాడు. ఇంట్లో అంతర్యుద్ధం జరుగుతుంది. దీనికి తోడు దావీదుకు అండగా నిలబడాల్సిన సర్వ సైన్యాధ్యక్షుడని యావాబు కూడా కుట్ర పన్నాడు. దావీదుకి ఏదైతే గాయాన్ని కలుగు చేసిందో, ఏదైతే దావీదు మరి బాధపడతాడో, నా కుమారుడైన బాలుడైన అబ్షలోము చంపొద్దంటే దావీదు చంపాడు, యావాబు చంపాడు. మరి దుర్వార్త తీసుకొని వెళ్తున్నారు. నా ఏలిన వాడైన నా రాజుకి చుట్టూ ఎవరున్నారంట? శత్రువులే ఉన్నారు. నా ఏలిన వాడైన నా రాజు చుట్టూ శత్రువులే ఉన్నారు. ఏం జరుగుతుందో రాజుకు తెలియట్లా. నా రాజు ఏమైపోతాడో ఈ దుర్వార్త వింటే పక్కనే ఉండి నేను ఓదార్చాలి, పక్కనే ఉండి నా రాజుకి ఏమి జరగకోకుండా నేను కాసుకోవాలి. అది అతని యొక్క మనసు, అది అతని మనసు. ఎప్పుడైతే అతను వెళ్ళిపోయినాక ఆ పరిస్థితి అంతా చూసి దావీదు ఒంటరోడైపోయాడు. అయిపోలేదా?
కుటుంబం అతనికి తోడుగా నిలబడాలి. కొడుకులు ఒక స్థాయి వచ్చినాక కొడుకులు ఏ విధంగా ఉండాలా? తండ్రికి కుడి భుజంగా ఉండాలా? లేదు, ఉన్నారా? లేదు. కొడుకే తనను సంహరిస్తానని చూశాడు. అయినా దేవునికి స్తోత్రం, దేవుడు నాకున్నాడు, వాడిని మారుస్తాడు అనుకున్నాడు. కొడుకు బ్రతకాలి అనుకున్నాడు, కానీ కొడుకుని యావాబు చంపేశాడు. సెరూయా కుమారులు వీళ్ళు. ఎవరు? సెరూయా కుమారులు. వాళ్ళ అక్కయ్య కొడుకులే, మేనల్లుళ్ళే. ఈ మేనల్లుళ్ళే రాజు. ఈ మేనల్లుళ్ళకి ఈ యొక్క యావాబుకి ఏం కావాలంటే రాజు క్షేమం కావాలా? రాజు క్షేమం కోసం ఎవరినైనా చంపేస్తారండి, ఏదైనా చేసేస్తారండి, దేనికైనా తెగిస్తారండి. వీళ్ళకి కావాల్సింది రాజు క్షేమం కావాలా? రాజు మీదకి కత్తెత్తాడు కాబట్టి రాజు కొడుకునే చంపేస్తాం. నాకు నా మేనమామ బతికుండాలా, అంతేనా? నాకు నా మేనమామ బ్రతికుండాలా. అతని యొక్క హృదయాభిలాష ఏదైతే నాకు అనవసరం, తన హృదయంలో ఏముందో, తన కోరిక ఏంటో నాకు అనవసరం. నాకు కావాల్సింది దావీదు క్షేమం. అందుకని ఒరే బాబు, మీతో నాకు అసలు ఏం పని రా, నాతో మీకేం పని రా అని 2-3 సార్లు అన్నాడు దావీదు. సిరియా కుమారులారా, అసలు నాతో మీకు ఏం పని? నేను కోరుకున్న వాడిని మీరు చంపేస్తున్నారు, నేను క్షమించిన వాడిని మీరు చంపేస్తున్నారు బాబు అని అడిగాడు. అంటే వ్యాకులు పడ్డాడు. ఇక్కడ మనం ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే, అతను ఏమన్నాడంటే తన యొక్క హృదయాభిలాష ఏంటంటే, నా రాజు, నా ఏలిన వాడైన రాజు చుట్టూ శత్రువులే ఉన్నారు. నా రాజు చుట్టూ ఏం జరుగుతుందో రాజు తెలియకోకుండా చేస్తున్నారు. అన్ని మోసపు ఉచ్చులే, అన్ని మోసపు కార్యాలు అల్లేశారు. వీటి వలన నా రాజు యొక్క మనో దుఃఖం వలన ఏమన్నా నా రాజుకి ఏమైనా కీడు జరుగుతుందేమో అని ఈ వర్తమానం తెలియక ముందే రాజు పక్కన కొంచెం ధైర్యపరచడానికి, ఓదార్చడానికి పోయి వచ్చాడా. కాబట్టి మరి బాధలో ఉన్న వాళ్ళని ఓదార్చడం అనేది గొప్ప వరం. కనికరం గల వారు ధన్యులు, వారి కనికరం లేకపోతే మన జీవితాలకి ఉపయోగం ఏముంది? నా రాజు, నా తండ్రి, నా ఏలినవాడు నా తండ్రి, ఆయన చుట్టూ ఉన్న వారంతా ఆయన్ని మరి ఉచ్చులతో మోసంతో నింపేస్తున్నారు. ఆయన మోసం చేసేస్తున్నారనే భయంతో ఆయన ఏమవుతాడని పరుగున కంచరగాడిలా పరిగెత్తాడా? నా ఏలిన వారికి ఏ కీడొచ్చుద్దు అని భయంతో పరిగెత్తాడు, అడ్డదారిని పరిగెత్తాడు. నా ఏలిన వాడికి ఈ వర్తమానం తెలిస్తే గుండె పగిలి చేస్తాడేమో, వీడు పోయి ఏమి దుర్మార్గంగా చెప్తాడు అని పోయి ధైర్యం చెప్పడానికి పరిగెత్తాడు. అదే కంచరగాడిని కూడా పరిగెత్తింది. ఏంటంట? కంచరగాడిని కూడా పరిగెత్తింది. అది ఏం చూసుకోలేదు, పైన యజమానుడు ఉన్నాడు లేదా చూసుకోవాలి. ఈ కంచరగాడితే అబ్షలోము కంచరగాడి మీద పరిగెడుతూ ఉన్నాడు, పారిపోతూ ఉన్నాడు. మరి నా యజమానుని కాపాడుకోవాలి. ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద తన సొంత దొడ్డిని ఎరుగును. పోయింది 2 కిలోమీటర్లు పోయి తిరిగి వచ్చిందని భయపడుతుందా? భయపడిందా? చూసారా? ఎటు పోయిందో తెలియదు, ఏమైందో తెలియదు. ఈ సంఘటనలో, ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే, నీ మీద ఉన్న రాజు, ఆ రాజు యొక్క మనసు ఎరిగి మనం ముందుకు పోవాలి. అంతేనా కదా? యేసు ప్రభు వారిని మోసిన గాడిద, ఆ గాడిదకి మీదకి ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఎక్కాడో గాడిద కూడా విలువ వచ్చింది. ఈ కంచర గాడిద కూడా విలువ వచ్చింది. కానీ ఇది దాని బుద్ధి పాలించుకోవాలా. ఏంటట? దాని బుద్ధి పాలించుకోవాలా. పైన నా యజమానుడు ఉన్నాడా లేదా, అంటే నేను పోయేది నా యజమానుడికి అనుకూలంగా ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. కానీ నా యజమానుడికి ఏమైందో, నా ఏలిన వాడికి ఏమైందో అని పరిగెత్తాడు. ఎవరు? అహిమయస్సు లేక మనం పరిగెత్తాలి. అహిమయస్సు లేక పరిగెత్తాలి. ఈ పరిగెత్తే విషయంలో నేను ఒక్కొక్క ఇద్దరిని జ్ఞాపకం చేస్తాను. అహిమయస్సు పరిగెత్తాడు తన యజమానుడికి ఏమవును అని. ఒక ఆయన కూడా గొప్ప దైవజనుడు రథం వెనకాల పరిగెత్తాడు. ఎందుకు? ఆత్మను రక్షించడం కోసం. ఆత్మను రక్షించడం కోసం పరిగెత్తాడు. ఫిలిప్పు నపుంసకుడు యెరూషలేముకి వెళ్ళి తిరిగి వెళ్తుంటే ఆ అంతికోయ యొక్క ధనాగారానికి మంత్రి అయిన ఆ నపుంసకుని యొక్క
ఆ మనసు మార్చడానికి, దేవుని వైపు తిప్పడానికి, అతనికి సర్వసత్యాన్ని తెలియపరచడానికి రథం వెంబడి పరిగెత్తాడు. రథం వెంబడి తన యజమానుని స్వరం ఎరిగి ఫిలిప్పు కనపడింది యజమాను స్వరము. అయ్యా ఫిలిప్పు, నువ్వు వెళ్ళి గాజాకు పోవు మార్గమున నిలుచుండు, ఒక రథం వచ్చింది, ఆ రథం వెనకాల పరిగెత్తు. రథం వెనకాల నేను పరిగెడుతుందయ్యా, నాకేం పని వింటున్నారు మీరు? రథం వెనకాల పరిగెత్తాల్సిన అవసరం నాకేంటి అని అన్నాడా? అన్నా, రథం వెనకాల పరిగెత్తు. పరిగెడతా ప్రభా, నేను పరిగెడతానికే పుట్టా, నన్ను రక్షించింది పరిగెడతానికే, నేను అంతవరకు పరిగెడతానే ఉంటా. పరిగెడతా ఉన్నాడు. రథం వచ్చింది, రథం వెనక మళ్ళీ పరిగెడతాడు. ఆ రథం మీద ఆ బైబుల్, ఆ గ్రంథాన్ని చదువుతున్న వాటితో మాట కలిపాడు. అయ్యా నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా అన్నాడు. ఎప్పుడైతే నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా అన్నాడు, అతనికి ఆకలిగా ఉంది కదా. అయ్యా ఎవడైనా నాకు చెప్పండి, నాకేం తెలుస్తుంది, నేనైతే చదువుతున్నాను కానీ దాని గ్రహింపు నాకు రావట్లేదు అన్నాడు. రథం ఆపమన్నాడు. ఎవరు? ఫిలిప్పు ఆపమన్నాడా? లేదు, అతనే ఆపమన్నాడు. ఆకలి కలిగి ఉన్నాడు కదా. వెంటనే రథం ఆపమని రథం మీద ఎక్కి నాకు బోధ చేయమన్నాడు. సర్వసత్యాన్ని బోధ చేశాడు. అదిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇవ్వడానికి నీకు ఏమైనా ఆటంకమా అని అడిగాడు. అది కదా మారు మనసు ప్రయాస లేక పరుగు పందెం అంటే. ఇప్పుడు గెలిచాడా గెలవలేదా? గెలిచాడు. పరిగెత్తాడు రథం ఏమంటే, రథం మీద ఎక్కి కూర్చొని బోధ చేశాడు, ఆత్మని రక్షించాడు. ఆ విధంగా యజమానుని స్వరం ఎరిగాడు. అయ్యా గాజాకు పోవు మార్గంలో కాచి ఉండు, రథం వస్తున్న రథం వెనక మన పరిగెత్తు. ఈ రోజు మధ్యాహ్న సమయంలో నీతో ప్రభు ఏం చెప్పాడంటే, ఆనాడు ఏనాడో నేను రక్షించుకున్నాను, కొన్ని నెలల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒకటి చెప్పాను. నీకు ఏం చెప్పానంటే, నువ్వు కూడా నీ కుటుంబం వెనకాల పరిగెత్తి వారిని రక్షించు. నేను దగ్గరికి వచ్చి నిమ్మలంగా కూర్చుంటారా? కూర్చోరు. పని చేసుకున్నా వాళ్ళు ఎప్పుడో వారితో పని చేస్తూ స్వార్థ చెప్పు. ఒక్కడు చెప్పకయ్యా, పద్దా వేసిపడుతుంది అంటారా? కాదు. అది చెప్పడానికే నన్ను పిలిచాడు, అది చెప్పడానికే నిన్ను పిలిచాడు. మనము ఎవరి పరిగెరుకోవటానికి వచ్చినామే? ఎవరి చేలో? బోయాజు పొలంలో. బోయాజు పొలంలో పరిగెరుకోవటానికి వచ్చిన రూతేనా? చెప్పండి, పేరు నాకు తెలియదులే. రూతేనా? ఆ రూతు ఆ పొలానికి యజమానురాలైంది. ప్రభు ఏమన్నా అంటే, ఆశీర్వాదానికి కొరకు వచ్చిన నీవే ఒక ఆశీర్వాదకరంగా ఉండాలా. నీ స్వరమే ఆశీర్వాదకరంగా ఉండాలా. దైవజనుడి నోటి నుంచి ఆశీర్వాద మాట ఏదైనా వస్తే బాగుండు, నా ఆకలి తీరే మాట ఏదైనా వస్తే బాగుండు, నా అవసరం తీరే మాట, నా అక్కర తీరే మాట, నా కష్టం తీరే మాట, నా రోగం పోయే మాట ఏదైనా వస్తే బాగుండు, నేను బాగుపడతాను అనుకున్నాను, మంచిది. కానీ ప్రభు అనేమన్నా అంటే, నిన్నే ఒక ఆశీర్వాదకరంగా, నీ నోరే ఒక స్వస్థతగా మారుస్తానంటున్నాడు. అందుకు నిన్ను పిలుచుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. మనతో మన ఇప్పుడు చెప్పుకున్న వారంతా మనుషులే, మనలాంటి వాళ్ళే కదా. వాళ్ళని పైనుంచి దిగి వచ్చారా? లేదు. మనలాంటి వాళ్ళే పైనుంచి దిగి వచ్చి వారి స్వరము విని ఆయన కోసం పనిచేశారు. అందుకని వాళ్ళు ఆ విధంగా రక్షించబడ్డారు. కన్సర్ గాడి ఏం చేసింది? పైన యజమానుడు అప్షలోము ఉన్నాడో లేదో చూసుకోకుండా పరుగున పోయిందే పోవటం. ఇక తిరిగి రావటం అనేది ఏమీ లేదు. అసలు తిరిగి వచ్చిందా? ఏమీ లేదు. 2 కిలోమీటర్లు తిరిగి వచ్చింది అనేది ఏమన్నా అక్కడ రాయబడిందా? ఇక ఎటు పోయిందో తెలియదు. అందుకని కన్సర్ గాడిద చెప్పినప్పుడు వాడే పథకం అది. కాబట్టి మన కన్సర్ గాడిద లేకున్నామా, లేకపోతే ఇంకా అహిమయస్సు లేకున్నామా, లేకపోతే ఇంకా రథ వెనక మళ్ళీ పరిగెత్తిన ఆయన మహానుభావుడు పిలుపు లేకున్నామా? కాబట్టి మనం కొంతమందిని పోల్చుకోవాలా. ఎందుకు పనికిరాని అర్థకంటే వచ్చే సీరియల్ చూసినప్పుడు ఒక కోడల్ని అత్త బాగా హింసిస్తుంటే మనం కోడల పాత్రలోకి వెళ్ళిపోయి అత్తను చంపాలనుకుంటా ఉంటాం, దొరికితే తిట్టాలనుకుంటా ఉంటాం కదా. వారు నాటకం చేస్తున్నారు, నటిస్తున్నారు, వారు ఏదో వారి వృత్తి కోసం ఏదో పని చేసుకుంటున్నారు కదా. కాబట్టి అందులోకి వెళ్ళిపోతాం, అర్ధగంటలోనే ఆ టీవీలో దూరేసేస్తాం. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, తల్లి నువ్వు ఫిలిప్పు లేకుండాలా. ఎలా ఉండాలా? ఫిలిప్పు లేకుండాలా, అహిమయస్సు లేకుండాలా. నువ్వు నీ పరుగు నీకు ఆశీర్వాదకరాన్ని తీసుకురావాలా. ఇంకొక ఆయన పరిగెత్తాడు, అదే ఒకటి అబ్బో అసలుకి తెచ్చిపెట్టుకున్నాడు. ఎవరతను? కుష్ఠరోగం తెచ్చిపెట్టుకున్నాడు. ఎవరైనా? నయమాను కుష్ఠరోగంతో వచ్చాడు కదా. కుష్ఠరోగంతో వచ్చి దైవజనుడి దగ్గరికి వచ్చి, దైవజనుడా అయ్యా నాకు కుష్ఠరోగం పోయింది, నువ్వు ప్రార్థన చేస్తే అని వచ్చానయ్యా. నేను పలానా దేశపు సైన్యాధిపతిని, ఇదిగో నీకు మనం తెచ్చాను, మాణిక్యాలు తెచ్చాను, రత్నాలు తెచ్చాను, రాసులు తెచ్చాను, వస్త్రాలు తెచ్చాను అన్నాడంట. వర్తమానం గుడిసెలో ఉన్న దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. ఆ నయమాన్ని తీసుకెళ్ళి, అయ్యా నీకోసం పలానా ఆయన వచ్చాడు అని. వచ్చాడా? మంచిది, సంతోషం. అయితే
వచ్చినోడికి పని చేసి పెడతాను కానీ పోతా పోతా మన ఊరు వెలుపులు ఉందే యువతాన్ని అది దాంట్లోకి వెళ్ళి 7 మార్లు మునగమని చెప్పు, తిరిగి అటు నుంచి అటు చక్కగా దగ్గర పాటుగా ఉండదు వెళ్ళమని చెప్పాడట. వెళ్ళి ఈ మాట నయమని చెప్పగానే పిచ్చి పాపం వచ్చేసింది. ఏమయ్యా మీ దైవజనుడి గురించి ఏదో మా ఇంట్లో ఉన్న పని మనిషి, బాగా వినండి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా. మా ఇంట్లో ఉన్న ఒక చిన్న పిల్ల పని మనిషి, ఒక హెబ్రీ స్త్రీని మేము తీసుకొచ్చుకుంటే ఆ హెబ్రీ స్త్రీ చిన్న పిల్ల చెప్పింది, మా ఊర్లో ఒక దైవజనుడు దగ్గరికి పోతే నా రోగం పోయిందని చెప్పింది. అందుకని నేను ఎంతో మా రాజుగారికి చెప్పి బహుమానాలన్నీ తీసుకొస్తే కనీసం వచ్చి పలకరీకోకుండా, ఏంటంట పలకరీకోకుండా, గౌరవించుకోకుండా, కుర్చీ వేయకోకుండా, ఇంకా ఏదో నా గాయం కలిగిన చోట లేకపోతే నా కుష్ఠరోగం వచ్చిన చోట నా పుళ్ళ మీద చెయ్యి వేసి బూడిద రాసో నూనె రాసో ఏదో ఒక మహత్యాన్ని చేసి నన్ను ఏదో ఒక అద్భుతం చేశానని పంపుతాడు అనుకుంటే పోయి ఆ ఊరు బయట ఉన్న నదిలో మనమంటున్నాడే. అంతకంటే మంచి నదులు మా దేశంలో లేవా? అంతకంటే మంచి నదులు మా దేశంలో లేవా అన్నాడంట. ఇంకా సరే మొహం చిన్నపుచ్చుకొని బయలుదేరి వెళ్తున్నాడు అయ్యగారు. అప్పుడు మరి ఆ పిల్ల ద్వారాగా దేవుడు మంచి కార్యం చేశాడు. అలాగే ఆ రథం తోలే ఒక రథసారథి ద్వారాగా గొప్ప కార్యం చేశాడు. ఏమన్నా అంటే రథసారథి, అయ్యా నా ఏలినవాడమైన నిమోనా, ఆయన ఏదో నేను తెచ్చిన బహుమానాలు సాలవు ఇంకేమైనా తెమ్మంటే తెట్టవా అంటే ఎన్నైనా తెచ్చేవాడిని. ఇప్పుడు ఒక వంతు తెచ్చాను, 4 వంతులు తెమ్మంటే తెచ్చేవాడిని, 7 వంతులు తెమ్మంటే తెచ్చేవాడిని, అటు చెప్పలేదు కదా అని అన్నాడు. అయ్యా అవన్నీ నేను తెమ్మలేదుగా, ఏదో మునగమన్నాడు, ఏమో ఎక్కడే మహాత్యం ఉందో మునిగి చూద్దాం అని అన్నాడు. కొంచెం మనసు కలిగి సరేలే పోనీ అక్కడ పోని రేవులో దిగాడు. 1 2 3 4 5 6 చూసుకున్నాడు. 7వ మార్గం మునుగుతానని మునిగి లేచాడు. పసిపిల్ల దేహం అయి చప్పుడు కూడా పసిపిల్ల దేహం అయిపోయింది. తిరిగి సంతోషంగా కంతులు వేస్తూ వచ్చాడు. అయ్యా 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 నేను స్వస్థపరచబడ్డానయ్యా, అయ్యా ఈ కానుకలు దైవజనుడికి అయ్యా, ఈ కానుకలు దైవజనుడికి అయ్యా. దైవజనుడి దగ్గరికి అయ్యా కానుకలు తీసుకొని వచ్చాడు. ఏమి వదిలే వచ్చిందాన్ని నిలమను, ఏమి వదిలే బాగా వచ్చిందాన్ని నిలమను అన్నాడు. అయ్యా ఏమి వదిలే వచ్చిందాన్ని నిలమన్నాడు అని అన్నాడు. సరే ఇంకేమన్నా రాకపోతే ఏ వద్దురా బాబు నువ్వు వెళ్ళరా బాబు, ఆయన మంచోడు కదా అన్నాడు. తిరిగి వస్తూ ఉన్నాడు. దైవజనుడు ఏం చేశాడంటే చక్కగా ఏం చేశాడు, చక్కగా కొంచెం చీర తీరాడు. ప్రార్థనలో ఉన్నాడు, చీర తీరాడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు. గెహజీ ఏం చేశాడు, ఆహా వెళ్ళిపోతున్నాయి కానుకలు, వెళ్ళిపోతున్నాయి వస్త్రాలు, రేపు పెళ్లి విందు ఉంది లేకపోతే ఫంక్షన్ ఉంది, ఆ విందుకు ఆ వస్త్రాలు అయితే భలే కొట్టి మా చుట్టాల్లో గనుడుగా ఉంటానని పరిగెత్తాడు. ఇక దైవజనుడు 2 జొత్తలను తిండాను ఇంత బంగారం తీసుకురమ్మంటాడు. ఏదో వాడి కోడి కొద్ది అడిగాడు కొంచెం. ఆయన ఏం చేశాడు, ఊరిని ఆయన కొంచెం ఏంటంటే మొత్తం తీసుకెళ్ళి ఆయన ఇచ్చాడు. తెచ్చిని మొత్తం తీసుకెళ్లి గుడిసెలో దాచుకొని మళ్ళీ ఎరగనట్టుకెళ్ళి అతని దగ్గర చేతులు కట్టుకొని వస్తున్నాడు. నాకు లేక చప్పుడు. అప్పుడు దైవజనుడు అడిగి హాజీ అని అడిగాడు. అయ్యా 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 ఎక్కడికి వెళ్ళా? ఇక్కడే ఉన్నానయ్యా. ఏంటంట ఎక్కడికి వెళ్ళా? నేను ఇక్కడే ఉన్నా, నేను ఆడకెళ్ళా, నేను ఆడకెళ్తా, నేను ఆడకెళ్ళను ప్రభా. సరే మంచిదయ్యా, వెళ్ళావు కానీ ఏం తెచ్చుకున్నావు తెలుసా? వాడిని విడిచిపెట్టిన కుష్ఠరోగం తీసుకొచ్చుకున్నావు పిచ్చోడా. ఆయన విడిచిపెట్టినా కుష్ఠరోగం తీసుకొచ్చుకున్నావు. పరుగు ఏ విధంగా ఉండాలంటే ప్రభువుని మహింపరిచేదిగా ఉండాలా. నీ పరుగు దేవుని మహింపరిచేదిగా ఉండాలా. నీ విశ్వాసం దేవుని మహింపరిచేదిగా ఉండాలా. నీ విశ్వాస యాత్ర, నీ విశ్వాస జీవితం, నీ ఏలిన వాడైనా నీ మీద ఉన్న ఆయన పేరు, ఆయన నామాన్ని మహింపరిచేదిగా ఉండాలా. అప్పుడు నీకు ఆశీర్వాదం. అప్పుడు నీవు ఆశీర్వదించబడతాం కాదు, నీవే ఒక ఆశీర్వాదపదంగా ఉంటావు, నీవే ఒక ఆశీర్వాదకరంగా ఉంటావు, నేను ఒక దీవెనకరమైన వ్యక్తిగా ఉంటావు. నిన్ను ఆశ్రయించు వారు దీవెన పొందుతారు. అందుకనే అబ్రహాంతో ఒక మాట చెప్పాడు, నీ బిడ్డల ద్వారాగా అంటే నీ సంతానం ద్వారాగా ప్రపంచం ఆశ్రయించబడి అన్నాడు, రాజుల వారిలో నుంచి వస్తారన్నాడు. కాబట్టి వాగ్దాన వారసులమైన మనం ఏ విధంగా ఉండాలంటే మనం ఎవరి నామాన్ని పెట్టుకొని ఉన్నామో ఆ నామానికి మహిమకరంగా జీవించాలా. అది దేవుని ఉద్దేశం మన పట్ల, అది దేవుని యొక్క ఏర్పాటు. అందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కన్సర్ గారు ఏం చేసిందంటే యజమాని ఉన్నాడో లేదో కూడా చూసుకోవాలి. మరి బాబు నీకేసే బాను నాకు తగిలితే ఏడ మొక్క పడితే నాకని చెప్పి పరుగో పరుగు 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 తిరిగి వచ్చిందే కాదు, తిరిగి రాలా, వచ్చినా తిరిగి రాలా. కాబట్టి మరి మనము ఇంకొక మాట చెప్పాలంటే అహిమయస్సులో సాడీలు చెప్పే గుణం లేదు.
ఉందా? ఏ చెప్పొచ్చుగా, అరే నాయన నా ఏలిన వాడు అయిన రాజా నువ్వంటే నాకు ప్రాణము, బహుమానం ఇస్తాడు కదా, ఇస్తాడు ఇట. ఇదిగో నీ కొడుకుని నీకు ఇష్టమైన కొడుకుని చంపింది యావాబేను కాబట్టి చెప్పొచ్చా చెప్పకూడదు? చెప్పొచ్చు. చెప్పాడా? చెప్పదా? చాలా మంది ఏం చేస్తారంటే కొన్ని కుటుంబాలు పాడవటానికి, కొన్ని సంఘాలు పాడవటానికి కొంతమంది నోరులు ఆ విధంగా పనిచేస్తాయి. కాబట్టి మనం ఎక్కడున్నది అక్కడ మర్చిపోవాలా. ఏ అన్నారు కదా, నేను చూశాను కదా, చెప్తే తప్పేంటి? చెప్తే నీ నోటి మాట ఒకరికి ఆశీర్వాదకరంగా ఉంటే ఈ నోటిలోంచి బయట రావాలి. నీ నోటి మాట ఒకరిని దీవించేదైతే బయటకు రావాలి. నీ నోటి మాట 10 మందిని బతికించేదైతే బయటికి రావాలా. ఒక్కరిని పాలు చేసేదైనా ఇంకా అక్కడి నుంచి బయటికి రాకూడదు. రావాలా? రాకూడదు. అహిమయేసు మనసు ఎంత గొప్పది. అహిమయేసు ఎంత గొప్పగా బ్రతికాడు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అది అహిమయేసు మనసు అంటే. ఆ విధంగా మనం ఉండాలి. యోవాబు సిరియా కుమారులు దావీదు కోసమే బ్రతికారు, కానీ దావీదు మనసును గెలవలేకపోయాడు. చూశారు అసలు వారి చరిత్రను విన్నారు. అసలు ఎలాంటి యుద్ధ నైపుణ్యత కలిగినాడో తెలుసా? దావీదు చుట్టూ 30 మంది ఉంటారంట, 33 ఉంటారు. వాళ్ళు 30 మంది యొక్క యుద్ధ నైపుణ్యత వేరు, 3 నైపుణ్యత వేరు. ఇలా కన్ను చూపు మేరలో ఇలా ఎంట్రుకుని ఇలా నిలబెట్టి పట్టుకుంటే వెంట్రుకును బాణంతో పట్టగలిగిన అంత యుద్ధ నైపుణ్యత కలిగినాడు. ఒకడు యుద్ధం చేస్తుంటే ఒక కత్తితో యుద్ధం చేస్తుంటే ఆ కత్తికి ఆడు నరికిన ఆ రక్తం, ఎదుటివారి రక్తం ఇతనికి తగులుకొని, చేతికి తగులుకొని కత్తి ఆ చెయ్యి ముడేసినట్టుగా బిగుసుకుపోయింది. రక్తంతో ఆ చెయ్యి అంతా కట్టుకట్టిపోయింది, పిండి కట్టేసినట్టుగా. ఆ విధంగా యుద్ధం చేశారు. అలాంటి నైపుణ్యత కలిగిన వాడు దావీదు చుట్టూ ఉంటాడు. దావీదు నీ ఏలిన వాడైన యేసు ప్రభువారి మహిమ కొరకు నువ్వు బ్రతకాలా. ఇంకొక మాట నేను చదివించి వాక్యాన్ని ముగించేస్తాను. ఎస్తేరు గ్రంథంలో 1వ అధ్యాయంలో మొదటి 2 వాక్యాలు చదువుకున్నాం. మొదటి 2 మాటలు చదువుకున్నాం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 2 మాటలు చదువుకున్నాం. హర్షరోషు దినములలో హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాలు కలవు. హర్షరోషు ఏలిను. ఆ కాలమందు రాజైన హర్షరోషు షూషాను కోటలో ఉండి పరిపాలన చేశాడు. చాలు చెప్తాయండి చదువుకుండా పోతే మీకు అర్థం కాదు. కాబట్టి హర్షరోషు అనబడిన రాజు అతను హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాలను ఏలాడంట. ఆయన 127 సంస్థానాలు ఏలాడు. ఈ 127 సంస్థానాలను ఏలిన ఆ రాజు కూషోను కోటలో ఉండి పరిపాలన చేశాడు. ఈ 127 సంస్థానాల్లో ఉన్న రాజు అధికారులను, లేకపోతే మంత్రులను, లేకపోతే గనులందరినీ పిలిపించాడు తన కోటకి. పిలిపించి తన వైభవాన్ని, బాగా వినాలి, మీకు అర్థం చేసుకోండి, తన వైభవాన్ని, తనకు దేవుడిచ్చిన వైభవాన్ని, తనకు కలిగిన వైభవాన్ని, తనకు కలిగిన ఆ సర్వ సంపదను, ఆ రమ్యాన్ని, ఆ అందమైన దేశాన్ని చూపించడానికి 180 రోజులు పట్టిందంట. 180 రోజులు పట్టింది. 127 ప్రాంతాల్లో, సంస్థానాల్లో పనిచేసే వారిని, ఆ గనులందరినీ పిలిపించి తన వైభవాన్ని చూపించడానికి, నీ ఇల్లు చూపించడానికి ఎంతసేపు పట్టింది? లేదులే, అక్కిళ్ళు బాగుండేది, చాలా మంచిది. నేను చాలాసేపు చూడవచ్చు, మంచిది, మనకంటే కొంచెం పర్లా. అయితే వినండి, ఒక రోజు పట్టొచ్చు మన ఇంటి గురించి చెప్పుకుంటే. అంతేనా? నీ ఇంటిని గురించి చెప్తే, నీ ఆస్తిని గురించి, లేకపోతే నీ వైభవాన్ని గురించి చెప్తానికి ఒక రోజు పట్టుద్దేమో. ఈ హర్షరోషు యొక్క వైభవాన్ని చెప్పడానికి 180 రోజులు పట్టింది. ఎన్ని రోజులు? 180 రోజులు. నిన్న చూసింది ఇలా చూడటం లేదు. ఇక నిన్న వైభవం అసలు ఇవాళ మళ్ళీ నూతనంగా ఉంది. ఏ రోజుకా రోజు అబ్బా అనేలాగుంది. అంత నూతనంగా ఉన్న వైభవాన్ని చూపించిన హర్షరోషు చివరికి ఏం చేశాడంటే 7 రోజులు తన కోటలో, తన తోటలో, వినండి, తన తోటలో విందు ఏర్పాటు చేశాడు. 7 రోజులు విందు చేస్తా ఉన్నారు.
7వ రోజు అంతా చూశారు కదా, ఇవన్నీ ఒక ఎత్తు, నా భార్య ఒక ఎత్తు అన్నమాట. ఏనండి మీకు అర్థమవుతుందా? చప్పలు పడతాం. మీ యజమానులు కూడా అట్లా మిమ్మల్ని కనపరిస్తే బాగుండు కనుక ఆమేన్. హల్లెలూయా. ఏమన్నాడంట, అయ్యో ఇన్ని రోజులు మీరు చూసిన వైభవం ఒక ఎత్తు, నా భార్య అందం ఒక ఎత్తు, నా భార్య సౌందర్యం ఒక ఎత్తు, నా భార్యను చూస్తే అసలు ఇవన్నీ కూడా మైమరిసిపోతారు. నిన్న చూపించింది ఇవాళ చూపిలా, ఇవాళ చూపించింది రేపు చూపించడం, ఆ విధంగా 180 రోజులు మీకు చూపించా నా వైభవాన్ని. కానీ ఈ రోజు చూపించేది వీటన్నిటికంటే మిన్న అంత సౌందర్యమైన భార్య నేను కలిగి ఉన్నా. అబ్బో 180 రోజులే మన కళ్ళు చెదిరిపోయినాయి కదా, ఇప్పుడు వాటన్నిటిని మించిన అందాన్ని మనం చూడబోతున్నామంట. ఆమె ఎట్లుండినో చూద్దామని అందరు కళ్ళు అలా తెరిచి వస్తున్నారు. వర్తమానం పంపించాడు, రే పోయి రాణిగారిని పిలిచిరండి. రాణిగారి దగ్గరికి రాజుగారి మనుషులు వెళ్ళారు, బాగా సోషల్గా ఉండేవాళ్ళు, నా పంసుకులే ఉంటారు ఆ రోజుల్లో. వెళ్ళి రాణి రాజా పిలుస్తున్నాడు, ఇలా ఇలా జరిగింది కదా, ఈ రోజు నీ అందాన్ని గురించి ఈ విధంగా పోయాడు, రమ్మంటున్నాడు. బయలుదేరు, ఆ వస్త్రం కట్టుకోవాలి, ఈ వస్త్రం కట్టుకోవాలి, ఈ చీర కట్టుకోవాలి, ఆ చీర కట్టుకోవాలి, ఇలా అలా అబ్బే ఏమీ లేదు. ఏందే రాజు పిలిస్తే నేను రావట్లేందే, నేనేమన్నా నర్తకనా, నాట్యం చేసే నర్తకనా కాదు కదా, నేను ఒక రాణిని, నా అందా నాడు చూసేదేంటి, రాని అంటే నాన్న పోండి. సింపుల్గా తీసేసింది. వింటారా? సింపుల్గా తీసేసింది. సింపుల్గా కూరలో కరేపాక ఏమంటారు అదేనా, అలా తీసేసింది. రాజుగారి దగ్గరికి వచ్చారు, భయపడిపోతున్నారు, ఉడికిపోతున్నారు ఈ వర్తమానుడు చెప్పడానికి. చెప్పారు, రాజుకు భలే ఉగ్రం వచ్చేసింది. బాగా విన్నాను, రాజుకు భలే ఉగ్రం వచ్చేసింది. 180 రోజులు 127 సంస్థానాల్లో ఉన్న అధికారులకు నేను నా వైభవాన్ని చూపించడానికి ఇంతకాలం పట్టింది. నన్ను ఇంతగా నేను పెంచుకున్న ఆ పరువు, లేకపోతే ఏమంటారు ఆ పొగడతలు, ఇవన్నీ కూడా ఒక్క నిమిషంలో ట్రిమ్మని తీసేసింది. ఏంట్రా అది ఏంటి అని ఒక రకమైన యుగం వచ్చేసింది. నెత్తురుడికిపోయింది. మనోడికి పాపం వచ్చేసి ఒక్కటే మాట, రాణిని తీసి ఇంకో రాణి పెడదామాట. చప్పట్లు కూడా తెలుగు పెడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దగ్గరికి కొట్టండి, చప్పట్లు తెలుగు పెడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థానం ఖాళీ అయిపోవాలా, ఆ స్థానంలో మరొకరు రావాలా. ఆ స్థానం ఖాళీ అయిపోతే మరొకరు రావాలా. అన్నీ గెలిచాడు కానీ ఇంటికి వెళ్ళలేకపోయాడు. అన్నీ గెలిచాడు కానీ ఇంటికి వెళ్ళలేకపోయాడు. ఇవన్నీ వెళ్ళలేకపోతున్నాడు. అరే 180 రోజులు వైభవం చూసిన వాళ్ళంతా ఈ ఒక్క మచ్చకి అవే ధూ అన్నారంట. అసలు సహించలేకపోయాడు. వెంటనే ఆ సీట్ ఖాళీ అయిపోవాలా, తీసుకెళ్ళి అంతకుముందు పాత రాణి ఉన్న అక్కడ ఏదో ఒక గృహలో లేకపోతే ఏదో ఒక కోటలో పడేసి దానికి పరిమితం చేసే నా ఇంటికి తీసుకెళ్ళి పదాకి బయలుదేరు. ఇప్పుడు వరకు ఇచ్చిన గౌరవం తీసుకెళ్ళి ఇచ్చిన పడేశారు. ఇక నువ్వు ఇంటికి పరిమితం, ఆ సీట్లో ఇంకొకరు వస్తారు. వచ్చింది ఇస్తే రాణి. చప్పుడు పడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని పొగిడించను కానీ వాక్యాన్ని ముగించేస్తా, ముఖ్య అంశాలు చెప్తా. ఆమె ఒక రాజుకి రాణి, నీవు ఒక రాజుకి ప్రధానం చేయబడిన రాణి. విన్నారా? మీరు ఎంతమంది ప్రధానం చేయబడ్డారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కొత్త సింహమై రానున్న యేసయ్యకి ఎంతమంది ప్రధానం చేయబడ్డారు? చేతులు ఎత్తండి ఒకసారి, చేతులు ఎత్తండి ఒకసారి. చేతులు ఎత్తారా కదా? నా ఇంకేనండి, రాజు కొత్త సింహమై రానున్నాడు. ఏంటంట? ఆయన కొత్త సింహమై రానున్నాడు. తన వధువుని ఆహ్వానించనున్నాడు. తన వధువు కొరకు ఒక గొప్ప విందు ఏర్పాటు చేస్తున్నాడు. నేను చూపించుకోవాలని వాక్యం Yeah.
సంఘ వధువా? సంఘ వధువు ఎవరి కొరకు ఎదురు చూస్తుంది? వరుడు కొరకు. ఆ వరుడు నిన్ను చూపించుకోవాలనుకుంటున్నాడు, నీ సౌందర్యాన్ని చూపించాలనుకుంటున్నాడు కదా. ఆయన వచ్చి నేను పిలిచినప్పుడు ఇప్పుడు కాదులే తర్వాత వస్తానే అన్నట, ఎప్పుడు నా బాప్తిసం తీసుకుంటా, ఇప్పుడు కాదులే అన్న, తర్వాత టైం ఉందిలేనా, నువ్వు వాళ్ళెవడు వాడిని ఇప్పుడు కాదన్నా కదా. సమయం నాకు చెప్పచ్చు, ఆయన వచ్చి పిలిచినాక చెప్పటాలు లేవు ఉందా. ఆ వాక్యాన్ని ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రత్యేక మందిలో ఒక మాట అన్నాడు, అరే ఇక్కడ మొక్క పెట్టాను, ఈ మొక్క వల్ల నాకు ఏ ఉపయోగం లేదు, నేల వ్యర్థమైపోతుంది, ఈ మొక్క బీకేసి ఇంకో మొక్క పెట్టండి రా అన్నాడు. ఏంటది? అంజూరపు చెట్టు. ఏంటది? అంజూరపు చెట్టు. ఈ మొక్క పెట్టి 3 సంవత్సరాలు అవుతుంది, కాపు కాయాలి, కాయట్లా. యజమానుడికి ఆశీర్వాదకరంగా లేదు, ఈ నేల వ్యర్థమైపోతుంది, దీన్ని వీక్ ఇంకోటి. కనుక మన యజమానునికి మనము పేరు తెచ్చేవారిగా, మన యజమానుడు మనల్ని పిలిచినప్పుడు మెప్పును ఆనందమును మనకి ఆయనకి కలగాల, మన వలన మెప్పును ఆనందమును కలగాల, సంతోషం కలగాల. నా వధువా, నా వధువా, నా కన్యక అని నిన్ను చూపించుకోవాలనుకుంటున్నాడు ఆయన, నన్ను చూపించాలనుకుంటున్నాడు ఆయన. ఆయన సన్నిధిలోకి నేను వెళ్ళాలంటే హర్షరోషు భార్య ఎంత చక్కనిదని పేరు పొందిందో ఆ చక్కదనాన్ని తన యజమానుడికి మహిమకరంగా వినియోగించాలి. తన యజమానుడి మాటకి వెళ్ళాలా. నేను వెళ్ళను. ఏంది, నేను నర్తకినా? నేను పిలిచింది నర్తకిగా పిలిచాడా? నర్తకిగా పిలిచాడు ఏమన్నా? నాట్యం చేద్దురా అన్నాడా? నీ సౌందర్యాన్ని, నా భార్య అయిన నా రాణి సౌందర్యాన్ని మీకు చూపిస్తా. 180 రోజులు చూసిన సౌందర్యం మీరు, ఈ రోజు సౌందర్యం మీరు. అందుకు ప్రభు మనం పిలిచింది ఎందుకంటే నువ్వు తనకు మహిమకరంగా ఉండాలని, నువ్వు తనకు, నీ పరుగు ఆయనకి ఏ విధంగా ఉండాలా? గ్యాజీ లేకుండా చెప్పండి, ఎలా ఉండాలా? మన పరుగు గ్యాజీ లేకుండా లేదు, లేకపోతే కల్చర్ గాజీ లేకుండా లేదు. మన పరుగు ఏ విధంగా ఉండాలంటే ఆశీర్వాదకరంగా ఉండాలి, అహిమయస్సు లేకుండా, పిలుపు లేకుండా, పిలుపు లేకుండా. మన పరుగు అహిమయస్సు లేక, పిలుపు లేకుండా. పిలుపు పరిగెత్తాడు, రక్షించాడు ఆత్మని. నీ పరుగు నీ కుటుంబంలో పరిగెత్తాలా, నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, నీ రక్త సంబంధికులు, బంధుమిత్రులు, నీ శ్రేయభిలాషులు, నీ బిడ్డలను నువ్వు రక్షించుకోవాలి. వారి కొరకు ఎదురు చూస్తున్న పాతాళపు ఆ ద్వారం నుంచి వారిని విడిపించాలా. అందుకు నిన్ను పిలిచాడు ప్రభు. నీవు దేవునికి మహిమకరంగా ఉండటానికి, నీ సౌందర్యాన్ని, నీ పనితనాన్ని ఆయన చూసి నీ పనితనాన్ని మెచ్చుకోవటానికి, నీ పనితనాన్ని గురించి అనేకులకు చెప్పటానికి నేను పిలిచాడు. ఏవుని పిలిచాడు, ఏవుని దేవుడు పిలిచాడు. ఏవు నిలబడ్డాడు. సాతాను వచ్చింది, సాతానుకు చెప్పాడు, అదిగో నా కుమారుడు. నేను ఒప్పుకోను, నాకు ఒక అవకాశం ఇచ్చాడు. ఇచ్చినాక నిలబడ్డాడా లేదా? అలా ఉండాలా. అందుకని అంతవరకు సహించిన వారి నిత్య జీవానికి వారసులు అన్నాడు. కాబట్టి నేను వాక్యాన్ని ముగించేస్తాను, మీరు వింటున్నారు కాబట్టి ఇంకొక సందర్భాన్ని చెప్తాను. ఇంకొక చిన్న సందర్భం, ఇది మనకు అవసరమైన సందర్భం. మనం చదువుకున్న దావీదు అధ్యాయంలో జరిగిన సంఘటనలో అబ్షలోముని చంపటం ఇష్టం లేక, దావీదు అతనితో యుద్ధం చేయడం ఇష్టం లేక, అతను ఆ సింహాసనం కోసం వస్తున్నాడని అడవుల పాలై పారిపోయాడు కదా. పారిపోయిన సమయంలో ఆ దావీదు అనుచరులందరూ వెళ్ళిపోయారు. అంటే తన హృదయాన్ని హత్తుకున్న అనుచరులందరూ వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రం వెళ్ళలా. అతని పేరేంటో తెలుసా? సౌలు మనవడు, యోనాతాను కుమారుడు వెళ్ళిపోయాడు. వెళ్ళలేకపోవడం వలన ఏం జరిగిందంటే తిరిగి దావీదు వచ్చాడు. బాగా వినాలా. తిరిగి అంత అయిపోయింది, ఆ యాత్ర అంతా అయిపోయి దావీదు మరలా సింహాసనం దగ్గరికి వచ్చాడు. కొడుకు చనిపోయాడు, వచ్చి మరలా సింహాసన అధిష్ఠితానికి వచ్చాడు. అతన్ని ఆ రాజ్యంలోనికి ఆహ్వానిస్తున్నారు. అందరూ గనులు అలాంటి వారంతా కూడా రాజుగారికి చెయ్యి, రాజుగారికి చెయ్యి అన్నారు. అంతా జరుగుతూ ఉంది. ఆ యాత్రలో ఒకడు దారి పక్కన కనపడ్డాడు. పూల గుర్తు ఒకటి పట్టుకొని, బొకే ఒకటి పట్టుకొని కనపడ్డాడు. వాడి దగ్గరికి దావీదు వెళ్ళాడు. ఎరా ఏంది రాలా, ఎన్నారా, ఎరా ఏంది రాలా? ఏడుస్తున్నాడు. అయ్యా నేను గుడ్డోడినయ్యా, నువ్వు ఈ రాజ్యాన్ని వదిలేటప్పుడు నేను ఇక్కడ ఉంటే ఏమైపోతాను అని నా యజమానుడు అయిన నా తండ్రి
తండ్రితో నీ బిడ్డలతో సమానంగా నన్ను చూసుకున్నావు కాబట్టి నీతో నేను ఉండాలని, నువ్వు ఎక్కడుంటే అక్కడ నాకు క్షేమని నా పనుడికి చెప్పానయ్యా. గాడిదకి గంతగట్టు, ఏంటట, గాడిదకి గంతగట్టు, నేను నా యజమాని కాబట్టి వెళ్ళిపోతాను అని చెప్పానయ్యా. కానీ వాడు నన్ను మోసం చేశాడయ్యా. గాడిదకి గంతగట్టమంటే వాడు గాడిదకి గంతగట్టి వాడే వచ్చాడయ్యా. వాడు ద్రోహయ్యా. వాడు నీకేదో నా మీద చెప్పుండొచ్చయ్యా. అయ్యా, నువ్వు రాజ్యం విడిచిపెట్టిన మొదలు నేటి వరకు నేను గడ్డం గీయలేదయ్యా, నా కాళ్ళు కడుక్కోలేదయ్యా, నా వస్త్రం మార్చుకోలేదయ్యా. నమ్మకంగా పనిచేశానయ్యా. నేను నమ్మకంగా నేను నమ్మకమైన పట్టునయ్యా. నువ్వు ఈ స్థలం విడిచిపోయినా, నువ్వు ఈ రాజ్య సుఖభోగాన్ని విడిచిపోయిన మొదలు నువ్వు నాకు ఇచ్చిన అధికారాన్ని నేను వినియోగించుకోవాలి. నీ బల యొద్ద నేను రాజుగారి బల యొద్ద భోజనం చేయలా, నేను వస్త్రాలు మార్చుకోలా, నా గడ్డం తీలా, నా కాళ్ళు కడుక్కోలా. నీకోసం ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తానయ్యా. అలాగా మురికి గుడ్డలతో ఉన్నవాడిని ఎత్తుకొని వాటేసుకొని రే రథం ఎక్కించండి, గాడి మీద తీసుకుని నా వెనుక వీటి రావాలరా, నా వెనుక వీడు రావాలరా కదా. ఎవరైనా ప్రార్థనకు రాకపోతే ఎందుకు రావట్లా అడిగితే కోపమేనా? ఏంటి పద్దాగా అడుగుతాడండి? దావీదు అడగలేదా? అడిగాడు కదా. యేసయ్య కూడా ఇప్పుడు దాకా మాట్లాడింది యేసయ్య. నీ పరుగు పరిగెత్తే ఓపిక ఇచ్చాను కదా, పరిగెత్తడానికి అనేకమైన వరాలు, కృపావరాలు ఇచ్చాను కదా, నీ పరుగు ఎంత వరకు ఉంది? దేవుడు అడుగుతాడు. ఆ మెఫీబోషెతుని రాజు అడిగాడు, రే ఎరా రాలేదే అని అడిగాడు. కళ్ళం నీళ్ళు గారుస్తూ దుఃఖాక్రాంతుడై, అయ్యా నీవు వెళ్ళినప్పుడు నీ వెనుక రావటానికి నువ్వు నాకు ఒక పనివాడిని పెట్టేవే, ఆ పనివాడితో చెప్పానయ్యా, గాడిది గంతగట్టురా, నా తండ్రి అమ్మడబడి నేను వెళ్ళిపోతాను, ఆయన ఎప్పటి నాకు క్షేమరా అని చెప్పానయ్యా. వాడు నన్ను మోసం చేసి ఆ గాడిద మీద ఎక్కువ వాడొచ్చాడయ్యా. నేను గుంటోడు కదయ్యా, నేను రాలేకపోయానయ్యా, నన్ను ఎవరు తీసుకురాలేరయ్యా. రాజుగారికి గుంటోడు వస్తే ఏమైనా ఉపయోగమా? అసలే అడవులో పాలయ్యాడు, అసలే వెళ్ళిపోయి ఎక్కడో ఉన్నాడు. అట్లాంటప్పుడు వీడెందుకు మాతబరు? అవునా? కానీ అడిగాడు. ఎందుకు? సదాకాలం నా బల్ల యొద్ద భోజనం చేసే కృప వాడికి ఇచ్చా, నా కుమారులతో సమానమైన స్థానాన్ని వాడికి ఇచ్చా. అడిగాడు, ఎంత మేలు చేశాను కదా, నువ్వేంటో రాలేదని. నన్ను కూడా చాలా మంది కాళ్ళు ఇరిగినాక మా ఇళ్ళకి రాలేదు, ఇంట్లోకి రాలేదు, నా రక్త సంబంధికులే చాలా మంది అడుగుతున్నారంట. గుంటూరు నేనే వస్తాను, అవునా? ఏదైనా నేను వెళ్ళాలనుకో, నాకు అట్టో ఒకటి ఇటో ఒకటి నుంచో వాళ్ళు తోడు ఉండాలి. కాబట్టి నాకు కూడా ఈ సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు ఏడుపు వచ్చేసింది. ఏదిరా కాళ్ళు లేవు కదా నాకు, నేను రాలేదని వీళ్ళు అడుగుతారేంటిరా, నేను రాలేదని వాడు ఎంత, వాడు బ్రతికెంత, వాడు రాలేదేనా ఏంద్రా అని నన్ను చాలా మంది మాట్లాడినారు. అయినప్పటికీ దేవుని స్తోత్రం, ఎందుకంటే వాళ్ళు తెలియదు, వాళ్ళకి నా పరిస్థితి సంపూర్ణంగా, నా ఆరోగ్య యొక్క పరిస్థితి తెలియదు వారికి. ఈ మెఫీబోషెతు యొక్క దాసుడు కళ్ళకు గంతలు కట్టరా అంటే, వాడు కళ్ళకు గంతలు కట్టి వాడు ఎక్కెళ్ళి అయ్యా వాడు రానన్నాడు అయ్యా అని చెప్పాడు. విన్నారు మీరు? మెఫీబోషెతుకి ఒక దాసుని ఇచ్చాడు దావీదు. వాడిని ఏం చెప్పాడంటే, ఈ నాయన నా రాజు వెళ్ళిపోతున్నాడు, ఇక్కడ ఉంటే నాకు క్షేమం కాదు, ఆయన ఎమ్మడి నేను వెళ్ళాలి, కళ్ళకు గంతలు కట్టరా గాడి కట్టి. వాడేం చేశాడు, ఆ కళ్ళకు గంతలు కట్టి వాడు వెళ్ళిపోయాడు గాడి మీద. వెళ్ళిపోయి వాడు రాజుకి ఏం చెప్తాడు, అయ్యా మెఫీబోషెతు రానన్నాడయ్యా, నా మీద కూడా దుర్వార్తలు మోసేవాళ్ళు ఉన్నారులే, అయ్యో వీటికి రానంట, ఏదైనా దేవుని స్తోత్రం, ఏదో ఒక రోజు వాళ్ళ ముందు దేవుడు నన్ను నిలబెడతాడనే ఆశతో నేనున్నా. వాళ్ళ స్థాయి నాకు లేకపోయినా అంత ఆశతో నేనున్నా. కాబట్టి మన జీవితంలో మనం లెక్కడిగే సమయం ఒకటి ఉంది. ఆ లెక్కడిగినప్పుడు మనం యథార్థంగా ఉండాలి. ఆయన ఎత్తుకొని కౌగిలించుకుని తట్టుండాలా. మురికి కొట్టినోడు కదా, నేను వీడి కాడ నుంచి ఇప్పుడు స్నానం చేయలేదు, గడ్డం గీయలేదు, వీడి బట్టలు మార్చుకోలేదు, వాడిని ఎత్తుకోవడం ఎందుకు, ఈయన ఎత్తుకురండి రా అని అనలా.
వెంటనే కౌగిలించుకున్నాడు రాజు. కాళ్ళు లేనివాడు కిందకు పోయి కౌగిలించుకున్నాడు. అది దేవుని ప్రేమ, అది యేసయ్య ప్రేమ, అది క్రీస్తు ప్రేమ. అందుకనే దావీదు కూడా ఏం చేశాడంటే, నా కుమారుడుగా దయలు తిరిగింది, నేను క్షమిస్తా, వాడు బ్రతకాలా. అందుకనే దావీదు ఏమంటే, అబ్షలోమా నా కుమారుడా, నీకు బదులు నేను మరణిస్తే, నీకు బదులు నేను చనిపోయినా బాగుండేది అయ్యా. అందుకనే దావీదు కుమారుడు యేసు ప్రభువు ఏమన్నాడంటే, నీకు బదులు నేను మరణించా. మనకు బదులు మరణించిన వాడు యేసయ్య. ఆ మరణించి తిరిగి లేచిన వాడు పునరుద్ధానుడైన సర్వాధికారి అయిన యేసు ప్రభువు వారు. ఆ యేసు ప్రభువు వారు ఒక రోజు నీ కోసం నేను మరణించాను కదా, నీ బ్రతుకు కోసం నేను మరణించాను కదా, నువ్వు జీవించడం కోసం నేను మరణించాను కదా, నీ జీవిత కాలంలో నా కొరకు ఏమైనా పనిచేసేవా అని అడుగుతాడు. మేబీ భవిష్యత్తు లేక యథార్థమైన సాక్ష్యం చెప్తావో, లేకపోతే మేబీ భవిష్యత్తు యొక్క దాసుడు కళ్ళకి గంటలు కట్టరా అంటే వాడు పోయి వాడు రానన్నాడయ్యా అని చెప్పిన మోసగాడికి లాగా మనం మిగిలిపోతామో జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యాన్ని ముగిచ్చేస్తున్నాను. దేవుడు మనం ఒక రోజు లెక్కడికి సమయం ఉంది. దేవుడు లెక్కడిగినప్పుడు నా రాణి నా వధువా, నా సంఘ వధువా నేను చూపించుకోవాలని ఆయన అనుకుంటున్నాడు. ఆయన పిలవాలనుకుంటున్నాడు. ఏ రాజు పిలిచాడు ఏ స్త్రీని? రాజుగారి పేరేంటి? అహర్షారోషు. భక్తిని పిలిచాడు, రాణి చూపించాలని. తిరస్కరించింది, తీసి గుహలు పెట్టాడు. కాబట్టి దేవుడు నీ కోసం మరణించి తిరిగి లేచాడు. నిన్ను ఆయన మహిమకరంగా ఆయన వస్త్రాన్ని నీ మీద వేసి నీకు ఆ విలువని, ఆ ఘనతను తీసుకురావాలని ఆ వస్త్రాన్ని ఇచ్చాడు. ఆ క్రీస్తు వస్త్రాన్ని, ఆ రక్షణ వస్త్రాన్ని కప్పుకున్న నీవు దేవునికి మహిమకరంగా జీవిస్తే, దేవునికి మహిమకరంగా, దేవునికి ఘనకరంగా, దేవునికి విలువ తెచ్చే వ్యక్తిగా జీవిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవే ఒక ఆశీర్వాదానికి నిలయంగా మారిపోతావు. కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి నీవు ఎవరిలాగా ఈ వాక్యములో ఎవరి పాత్రను నీవు ఆస్వాదించావో, ఎవరి పాత్రలో నీవు నీలవైపోయావో, ఎవరి పాత్ర వలన ఎవరు దేవునికి మహిమ తెచ్చారో ఆ విధంగా నీవు కూడా దేవునికి మహిమ తెచ్చే వ్యక్తిగా ఉండాలి అనుకుంటే ఈ సమయంలో మోకరించు ప్రార్థన చేసుకుందాం. ఈ విన్న వాక్యాన్ని బట్టి నీ పరుగు ఏమై ఉన్నది? కంచరగాడిద పరిగెత్తింది, ఫిలిప్పు పరిగెత్తాడు, అహిమయస్సు పరిగెత్తాడు. ఇలా పరిగెత్తిన వారిలో గెహజీ పరిగెత్తాడు. ఎవరు లేక మన పరుగు ఉండాలి? పరిశీలన చేసుకుందాం. దేవుడు మన వినికిడిలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించి నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలతో దీవెనలతో మనం నింపునుగాక. ఆమె తల వంచండి, కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం.